ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. మనం వైజాగ్ లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడంలో చాలా ఫాస్ట్ గానే ఉన్నాం. కానీ వర్షాకాలం వచ్చేసింది, సమ్మర్ వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చేసింది. నిన్నటి నుంచి అయితే వర్షం భలే పడుతుంది అనుకోండి. వర్షాకాలంలోని బాగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అని చెప్పుకోవాలి, డ్యామ్స్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ వరద అనేది ఫ్లో అవుతుంది కాబట్టి. సో అట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ఫ్లో అయ్యేవి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ప్లేస్ లోని వైజాగ్ లోని ఒక ప్లేస్ కి తీసుకొచ్చా అనమాట. అదే మన గంభీరం డ్యామ్. సో ఇదేంటంటే బోయపాలెం ఊర్లో నుంచి రావాలి అండ్ దీనికి 2 రూట్లు ఉంటాయి. బోయపాలెం ఊర్లో నుంచి రావచ్చు, ఇంకోటి హైవే మీద నుంచి లెఫ్ట్ కట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీని విజువల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నిన్న నైట్ నుంచి వర్షం పడింది కానీ బట్ డ్యామ్ యొక్క ఫ్లో అయితే ఇంకా పెరగలేదు. అందుకని వెనకతలు ఇంకా చాలా బ్లర్గా, అంటే ఇంకా వాటర్ ఫ్లో బయటికి రాలేదన్నమాట. ఒక్కసారి వాటర్ ఫ్లో అనేది బయటకు వస్తే ఏమన్నా ఉంటాయో తెలుసా, వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వెనకతలు చూసుకునే సీనరీ మొత్తం కొండల మధ్యలో డ్యామ్లో నుంచి అలా ఫ్లో అవుతున్న వాటర్. జస్ట్ ఇమాజిన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వ్యూ చూసడానికి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో అనమాట ఫస్ట్ టైం వచ్చాను ఈ ప్లేస్కి. సో లోపలికి వెళ్దాము అండ్ డ్యామ్ ఎట్లా ఉంది అండ్ విజువల్స్ ఎంత అద్భుతంగా ఉంటే ఇవన్నీ చూద్దాం పదండి. వైజాగ్ లో ఇంత అందమైన ప్లేస్ ఉందని నాకైతే తెలీదు. అంటే చాలా మందికి తెలియదు అనమాట. ఎవరో రేర్ గా యంగ్స్టర్స్ కి, అంటే బాగా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి కానీ లేదంటే సిట్టింగ్స్ బాగా ప్లాన్ చేసే వాళ్ళకి అయితే మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్ళాలనే ఇంటెన్షన్స్ ఉంటాయి కాబట్టి సో బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే విశాఖపట్నంలో విత్ ఇన్ సరౌండింగ్స్ లో డ్యామ్ దొరకడం అంటే చాలా కష్టం. దట్టు వాటర్ ఫాల్స్ చూసుకోవాలి అంటే లాస్ట్ టైం మనం చేసిన వీడియో లాగా నరవ దగ్గర మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ చేసినట్టుగానే విత్ ఇన్ ద రేడియస్ కాకుండా అవుట్స్ ఆఫ్ ద రేడియస్, అంటే 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ బయటికి వెళ్తే కానీ మనకి దొరకదు. అలాంటిది విశాఖపట్నంలో విత్ ఇన్ 25 కిలోమీటర్స్ లోనే మనకి మంచి వ్యూ పాయింట్, అట్లానే వాటర్ తోని ఫ్లో అవుతూ ఉంటుందండి. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాతే రావాలి. అండ్ నేనేంటంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ముందుగానే వచ్చేసాను అనమాట. నిన్న వర్షం పడింది కదా, సో ఈ రోజు ఎలాగో వాటర్ ఫ్లో అయిపోద్దేమో అనుకున్నాను, బట్ ఓవర్ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. సో వాటర్ ఫ్లో అయితే అవ్వలేదు, ఎందుకంటే సమ్మర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వైజాగ్ లో వాటర్ ఎంత వరకు డ్రైన్ అయిపోదు అంతవరకు డ్రైన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇది జూలై మంత్ లో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మిడ్ ఆఫ్ ది జూన్ వచ్చినా పర్వాలేదు, అంటే మొన్న పడినట్టుగా వర్షం పడితే మాత్రం జూన్ మధ్యలో వచ్చేసిన మాత్రం వాటర్ ఫ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా విత్ ఇన్ రేడియస్ లో 25 కిలోమీటర్స్ లో ఇంత మంచి వ్యూ, ఇంత మంచి డ్యామ్ దొరకాలి అంటే ఎంజాయ్ చేయడానికి కానీ స్నానం చేయడానికి కానీ దొరకాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అండ్ మీకు ఆల్రెడీ చూసిన దగ్గర ఏంటంటే ఇట్లా వేవ్స్ లా ఉంది కదా, ఇది ఆల్రెడీ విజయనగరంలో ఒక ప్లేస్ లో ఉందని విన్నాను, బట్ నేను వెళ్ళలేదన్నమాట. కానీ విశాఖపట్నంలో వచ్చి చూడాలని మాత్రం ఇది మాత్రం చాలా మంచి ప్లేస్. అండ్ లోతు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. నేను కూర్చున్న దగ్గర కూడా కొంచెం డెప్త్ ఎక్కువగానే ఉందన్నమాట. ఎవరైనా పిల్లలతో వచ్చిన వాళ్ళైతే మాత్రం చాలా కాషియస్ గా ఉండాలి. అండ్ డ్యామ్ లోపలికి ఇదంతా కూడా వాటర్ తో కవర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి రాలేరు మాక్సిమం. బట్ ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం చాలా కాషియస్ గా ఉండాలి. ఇంకో వన్ థింగ్ ఇది చూపిస్తాను రండి. అక్కడ మీకు కనిపిస్తుందా, చేపలు కొంటున్నారు అనమాట. ఇక్కడ చేపలు పడుతున్నారు, చూడండి. చేపలు ఇక్కడ పడుతున్నారు, అక్కడ కొనే వాళ్ళు వస్తారు అనమాట. అండ్ యాజ్ యూజువల్ గా వీకెండ్స్ కాబట్టి సో ఖచ్చితంగా నాన్ వెజ్ లవర్స్ ఉంటారు. నాన్ వెజ్ లవర్స్ లో ఫిష్ లవర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారనమాట సీ ఫుడ్, ఫిష్ ని. సో మంచిగా ఇక్కడైతే పెద్ద చేపలు దొరుకుతున్నాయి, వాటిని కట్ చేసుకొని ఇక్కడే వండుకొని తింటున్నారు. ఎంతో మంచిగా అసలు ఆ అరోమా కానీ ఇక్కడే వండుకొని ఇక్కడే తిండి, ఇక్కడే మంచిగా కాలు పెట్టుకొని తింటుంటే అబ్బా, అది కొరియన్ హార్ట్స్ లాగా చాలా ప్రీషియస్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. సో వీకెండ్స్ ఇంతకన్నా మంచిగా చిల్ అవ్వాలంటే మాత్రం వైజాగ్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా రావాలంటే మాత్రం వచ్చేసేయండి. కానీ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు మాత్రం రండి అని చెప్పాను కదా, జూలై మంత్ లో కానీ సో ఎండ్ ఆఫ్ ది జూన్ మంత్ లో కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు.